శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు కలగబోతుంది. విన్నారంటే వణికిపోవడం ఖాయం. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. కింద కామెంట్ రూపంలో అమ్మవారిని తలచుకుంటూ కింద కామెంట్ చేయండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని చల్లగా చూస్తారు. అమ్మవారు మిమ్మల్ని చక్కగా ఉండమంటూ ఆశీర్వదిస్తారు. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో అమ్మవారి ఆగమనం జరగబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ యొక్క ఆలోచనలు ఆ భగవంతుడే వీరి జీవితంలో తీసుకురాబోతున్నాడు. ధన వర్షం కురవబోతుంది. డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారి కోసం కొత్త కొత్త మార్గాలు, తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున వీరి యొక్క గ్రహస్థితి నక్కతోక తొక్కినట్లు ఉండబోతుందని చెప్పొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు రహస్యం ఏమిటో మీకే బోధపడుతుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్య విషయం ఏమిటంటే శని ప్రభావం వీరికి పూర్తిగా తొలగిపోబోతుంది. ఇంతకు ముందు శని ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు, బాధలు, అప్పులు, నిరాశలు ఎదురయ్యాయి. ఎవరి వద్దకు వెళ్ళినా సహాయం దొరకలేదు కదా, మనశ్శాంతి కూడా లేదు కదా, మౌనంగా ఎన్నో రోజుల నుంచి ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా మారిపోతుంది. ఈ రోజు దగ్గర నుంచి వీరి జాతకంలో నుంచి శని ప్రభావం పూర్తిగా పోతుంది. ఇది చెప్పడంలో వీరికి పట్టిందల్లా బంగారం అవబోతుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. శనీశ్వరుడు ఇప్పటి వరకు ఇచ్చిన బాధలకు బదులుగా ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి, సుఖశాంతులు, ఆనందాలు అందించబోతున్నాడు. ఇంతకాలం మీకు ఎదుటి వారి నుంచి వచ్చిన అవమానాలు, నిర్లక్ష్యాలు ఇక మీదట ఉండవు. మీరు పెట్టిన శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కుతుంది. ఇప్పటి నుంచి ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది. ఈ రోజున మీ జీవితం మొత్తం మార్చేలా శనీశ్వరుడు అనుగ్రహాన్ని కలగచేయబోతున్నాడు. ఓం సం శనైశ్వరాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని నిత్యం జపించుకోండి. ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు వీరి వైపు పరుగులు పెట్టి రాబోతున్నాయి. మీ మనసులో ఒకటే ఆలోచన, ఎదుగుదల ఎలా వస్తుందో చూద్దామని. ఇదే ఆలోచన మిమ్మల్ని విజయ పదంలోకి నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసగించారు. సాయం చేసినప్పుడు గుర్తు పెట్టుకోకుండా మరచిపోయారు. ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు నమ్మిన దైవము మీకు అనుభవాల ద్వారా బలాన్ని ఇచ్చింది. ఇకపై మీరు నమ్మిన లక్ష్యాలు ఒక్కొక్కటిగా నిజం కాబోతున్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలకు అందుకు తగ్గట్లుగానే ఎన్నో సుఖ సంతోషాలను, ఆర్థిక అభివృద్ధిని పెంచి మరీ వెళ్తాడు. అంతకు ముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరకు వెళ్లి అప్పులు అడిగారు. వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారిని జాలిగా చూడడం ఇవన్నీ జరిగాయి. మనశ్శాంతి లేకుండా కృంగిపోయేవారు. కానీ ఇకపై వారికి ఎటువంటి అవమానాలు జరగవంటూ భగవంతుడే మా రూపంలో తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క రాశి మంచిగా పూర్తిగా శని ప్రభావాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళబోతుంది. తగ్గిపోయింది కదా అని చెప్పి కష్టపడకుండా, తగ్గిపోయింది కదా కష్టం లేకుండా అన్నీ వస్తాయి అనుకుంటే భ్రమే అవుతుంది. అదృష్టపు రోజు మొదలవుతుంది. కాబట్టి మీ కష్టం 100% ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు చూశారు. సుఖాలు ఎలా వచ్చాయి అంటే గనక చుట్టాల్లాగా వచ్చి వెళ్ళిపోయాయి మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. ఎందుకంటే సంతోషదాయకంగా ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది. ఇటు వీరికి ఎలా ఉంటుంది చెప్పాలంటే ఎదుగుదలే అనే ఆలోచన. ఎందుకు
ఏమిటి అనే ఆలోచన ఎప్పుడైతే మొదలయ్యిందో మీ ఎదుగుదల అప్పుడే స్టార్ట్ అవుతుంది. మంచి సహాయం పొందుకోబోతున్నారు. మీ యొక్క అవసరం లేదు అనుకునే వారికి మీ అవసరం ఏర్పడేంత మీరే సహాయం చేసేంత ఉన్నత స్థితికి రాబోతున్నారు. ఇప్పటి వరకు డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఉన్నవారిని చూశారు కదా. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు ఇలా ఉన్నాయి. వారు ధనాన్ని ఇక ఇవ్వరు అనే నిర్ణయానికి వచ్చారు. కానీ ఈ రోజున అటువంటి వారే తిరిగి వచ్చి ధనాన్ని చెల్లిస్తారు. ఎంత కష్టం వచ్చినా నా కాళ్ల మీద నేనే నిలబడాలి అనే మీ యొక్క మాట ఇప్పుడు ఫలప్రదం కాబోతుంది. మీ యొక్క మాట, చేతలు అన్నీ కూడా, మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వృద్ధి కలగచేస్తున్నాయి. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి. పడ్డ కష్టానికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. శని దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా దైవానుగ్రహం కూడా, మీ కుల దైవం అనుగ్రహం కూడా కలగబోతుంది. ఎంత కష్టపడ్డ మనిషి చివరకు కష్టానికి ప్రతిఫలితం దక్కాలంటే దైవానుగ్రహం పొందుకోవాల్సిందే. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం వీరు చాలా అదృష్టవంతులు. వీరికి దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది. ఒకరి కింద ఏదైతే చెయ్యి అడిగిన రోజులు చూశారో ఇప్పుడు ఒకరికి చేసేది ఉంటుంది. వీరిపై వారి యొక్క సహాయం ప్రతి ఒక్కరూ కూడా పొందుకోబోతున్నారు. ఎవరైతే వీరిని ఇంతకు ముందు ఎగతాళి చేశారో, చులకన చేసి మాట్లాడారో, అటువంటి వారందరూ వీరి పరిస్థితి చూసి ముక్కున వేలేసుకుంటారు. అంతటి ఉన్నత స్థితికి రాబోతున్నారు. ఈ రోజు జరగబోయేది ఏమిటంటే, మీరు ఎక్కువగా పాటించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే మీ పక్కన ఉన్నా, మీ పక్కనే ఉంటున్నా, మీతో మంచిగా ఉంటున్న వారే మిమ్మల్ని మోసం చేస్తారు. అలాంటి వారి మాటలు వినే వారిని వారితో జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరిస్తూ భగవంతుడు మా రూపంలో తెలియచేస్తున్నాడు. ఈ రాశి వారి విషయంలో ఏ అనే అక్షరంతో ఉన్న వారితో ఈ రోజు అప్రమత్తత అవసరం. మీతో చాలా తెలివిగా ప్రవర్తించబోతున్నారు. ఇప్పటి రోజుల్లో మీకు ఏదైనా కష్టం రాబోతుంది అని అంటే దానికి కారణం ఏ అనే అక్షరంతో మీ చుట్టాల్లో, స్నేహితుల్లో ఉన్నవారే, లేదా బయట పరిచయమైన వారు ఏ అనే అక్షరంతో ఉంటే వారితో పెట్టుకోవద్దు. మీ పర్సనల్ విషయాలు ఏమీ వారితో చెప్పొద్దు. ఇక మీకు ధనం రాబోతుంది. అంతేకాకుండా మీ దగ్గర ఎవరైనా అప్పులు తీసుకుంటే స్వయంగా వారే తిరిగొచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ రాశివారు మౌనంగా 4 గోడల మధ్య కూర్చొని కన్నీరు కార్చుకుంటూ బాధను ఎంతో అనుభవించి, ఈ బాధలు మేము పడ్డామని చెప్పి ఎవ్వరికీ ఏ రోజు చెప్పరు. అలాగే ఉంటారు. కానీ సున్నిత మనస్తత్వం, మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. ఎంత సున్నితమైనప్పటికీ కూడా వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడే శక్తి వీరికి ఉంటుంది. వీరికి సలహాలు ఇవ్వడంలో మంచి అభిరుచి ఉంటుంది. ఎదుటి వారికి మంచి మంచి సూచనలు ఇస్తారు. ఎవరికైతే కష్టమని చెప్పి ఈ రాశి వారి దగ్గరకొస్తారో వారికి సహాయం చెయ్యకుండా వదలరు. వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తరువాత వీరి అవసరం పూర్తిగా తీరాక వీరిని తొక్కేయాలని చూసే అలాంటి మనుషులు చుట్టుపక్కలే తిరుగుతుంటారు. ముఖ్యంగా వారితో జాగ్రత్త. అలాగే భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను తప్ప మరొక వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే మీ లైఫ్లో ఎదగగలుగుతారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చాలా మంచి మనుషులు. మీకు ఉన్న మంచి మనసే ఎదుటి వారికి కూడా ఉంటుందని భ్రమపడుతుంటారు. వీరికి ఎటువంటి కుళ్ళు కానీ, ఈర్ష్య కానీ, స్వార్థం కానీ ఉండదు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. లేదా ఎదుగుతూ ఉండే వాళ్లను ఎలా డౌన్ చేయాలని చూస్తుంటారు. జనాల మధ్య ఇలాంటి వారు బ్రతుకుతుంటారు. అదొక్కటే ఈ రోజున కాదు, ఎప్పుడూ చెప్పే సూచన. దైవానుగ్రహం ఉండడం వల్ల వీరి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఉద్యోగానికి ఏదైనా సెర్చింగ్ చేస్తున్నా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. పై అధికారుల చేత మెప్పు పొందుకోబోతున్నారు. మౌనంగా మీరు కూర్చొని కార్చిన కన్నీళ్లకు మీ యొక్క బాధ ఏమిటో భగవంతునికి అర్థమవుతుంది. ఎవ్వరికీ చెప్పొద్దు. మనుషులు ఈర్ష్యగా, చులకనగా చూస్తారు. భగవంతుడే మన బాధను అర్థం చేసుకుంటాడు. మీ యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి. ఇలా నమ్ముకుంటే నలుగురిలో శభాష్ అనిపించుకుంటారు. విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్నారు.
ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. చాలా అదృష్టవంతులు మీరు. మీ యొక్క మనస్తత్వం చాలా సున్నితం. కనిపించినంత మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉండరని చెప్పొచ్చు. బాధ వచ్చినా దాన్ని అంగీకరించి ముందుకు వెళ్లే శక్తి ఎప్పుడూ ఉంటుంది. ఎవ్వరికీ చెప్పకుండా మెచ్యూర్గా ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు. మీ దగ్గర ఎవరికైనా సహాయం కావాలంటే ఎంత కష్టం వచ్చినా చెయ్యి చాపే మనస్తత్వం ఉంటుందని అందరికీ తెలుసు. కొంతమంది మీపై వాడేసిన వస్తువులా ప్రవర్తించొద్దు. అలాంటి వారితో జాగ్రత్త. మీరు ఏమిటంటే ఏ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ రోజునే కాదు, ఎప్పుడూ చెప్పొద్దు. మీ యొక్క వ్యాపారం కానీ, వృత్తి కానీ, కళారంగం కానీ, మీరు చేసే పనుల చోట రహస్యాలు కానీ, ఎదుటి వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర ఉచ్చరించడం ఈరోజు చాలా నష్టదాయకం. చాలా వరకు ఇందులకు గాను నిందలు, ఆరోపణలు వస్తాయని చెప్పొచ్చు. ఈ రోజు కొంచెం కూల్గా ఉంటే ప్రేమ సంబంధాల్లో అలజడులు తొలగిపోతాయి. పెద్ద సమస్యలు కావు. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే అవన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులు కాంటాక్ట్లో ఉండడం వల్ల రిలేషన్స్ బలపడతాయి. కాస్త అనారోగ్య సమస్యలు కలగొచ్చు. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. శని ప్రభావం తగ్గుతున్నందున గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. దైవాన్ని ఆరాధించడం, కొంత దానం చేయడం వల్ల అదృష్టం మెరుగవుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రశాంతత ఉంటుంది. వర్క్లో కాస్త బిజీగా ఉంటారు. కాస్త రిలీఫ్ పొందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే సూచన ఉంటుంది. టెన్షన్ మాయమవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఈ పరిహారాలు తప్పక పాటించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఇష్టదైవం ఆరాధన చేసుకోవడం చాలా వరకు మీకు మేలుదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. శివుణ్ణి నిత్యము ఆరాధించుకోండి. ఒక లేత నీలం రంగు వస్త్రాన్ని ధరించి శివాలయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరించండి. మీ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఒకటి శివుని కోసం, మరొకటి శనీశ్వరుని కోసం. ముళ్ళు లేని తులసి మొక్క ఇంటి తోటలో నాటితే ఈ రోజున నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇది శని ప్రభావం తగ్గించడానికి ఉపకరిస్తుంది. వృద్ధుల పట్ల గౌరవం చూపించి వారికి కొంచెం సమయాన్ని కేటాయించండి. వాళ్ళ ఆశీర్వాదం మీకు మహాశుభాన్నిస్తుంది. ఎవరైనా అవసరంలో ఉంటే వారికి మీ దగ్గర ఉన్న సహాయాన్ని నిస్వార్థంగా అందించండి. అదొక గొప్ప పరిహారంలా పనిచేస్తుంది. తినేటప్పుడు కూరగాయలతో చేసిన ఆహారం తీసుకోండి. కొంత ఉపవాసం ఈ రోజు ఉండడం శని శాంతికి సహాయపడుతుంది. ఇష్టదైవం పేరు నిత్యం పలుకుతూనే ఉండండి. ఉదయాన్నే 2 సార్లు ధ్యానించుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.